గుప్తా గీసిన రేఖను దాటడానికి ఆరు ట్రై చేస్తూ ఇక అలా గీతను దాటకుండా అలాగే ఉండిపోతుంది. దాంతో గుప్తా, ఏంటి బాలిక ఆగిపోయావో? అవతల నీ పిల్ల పిచ్చుకలు ప్రమాదంలో ఉన్నారు. మరి నువ్వింకా నేను గీసిన రేఖను దాటకుండా అలాగే ఉండిపోయావేంటి? ఓ, ఈ గుప్తా గీసిన రేఖను దాటితే ఏం జరుగుతుందోనని భయపడుతున్నావా అని చెప్పి గుప్తా ఆరుని రెచ్చగొడుతూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, ఎందుకు గుప్తా గారు మీరు ఇదంతా కావాలని చేస్తున్నారు? అయినా నా పిల్లలను కాపాడడానికి అక్కడికి మా ఆయన మిస్సమ్మ వెళ్ళారు. ఇప్పటి వరకు మీరే కదా గీత దాటకూడదని నన్ను హెచ్చరించారు. మరి మీ మాట విని నేను గీతని దాటకపోతే ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా నవ్వుతూ, నీకు తెలియంది నాకు మాత్రమే తెలిసింది గుర్తుకు రావడంతో నేను నవ్వుతున్నాను బాలిక అని చెప్పి అంటూ ఉంటాడు. గుప్తా గారు, మీకు అదేంటో చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. చూడు బాలిక, నేను ఏ విషయం చెప్పినా కూడా ఎప్పుడు నువ్వు నా మాట వినలేదు. ఈసారి కూడా నేను నీకేమీ చెప్పదలుచుకోవడం లేదు. నీకు ఇష్టమైతే వెళ్ళు, లేకపోతే లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నీ పిల్ల పిచ్చుకలు మాత్రం ప్రమాదంలో ఉన్నారు. ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే నేను నిన్ను హెచ్చరిస్తాను అని చెప్పి ఆ తర్వాత నీ ఇష్టం అంటూ గుప్తా ఆరుని రెచ్చగొట్టడంతో ఇక ఆరు ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా పౌర్ణమి గడియలు మొదలవుతూ ఉంటాయి. ఇక అమావాస్య గడియలు మొదలవ్వడంతో అది గుర్తించిన ఆరు గుప్తాతో, గుప్తా గారు, దేవుడు ఖచ్చితంగా న్యాయం వైపే ఉంటాడు. ఆ నమ్మకంతోనే నేను నా పిల్లల్ని కాపాడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి గీత దాటి మాయమైపోతుంది. ఇక దాంతో గుప్తా నవ్వుతూ ఆకాశంలోకి చూస్తూ, ప్రభు, నేను అనుకున్నది సాధించాను. ఆ బాలిక రేఖ దాటేలాగా చేశాను. ఇప్పుడు ఆ బాలిక నాకంటే వాయువేగంతో ముందే యమపురికి వచ్చేస్తుంది అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటే ఇకప్పుడు యమపురి, గుప్తా, ఆ బాలిక నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. ఒక్కసారి ఆకాశం వైపు చూడు, పౌర్ణమి గడియలు మొదలైపోయాయి. అందుకే ఆ బాలిక అంత నమ్మకంతో ఆ రేఖను దాటింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో గుప్తా, ప్రభు, నేను చెప్పాను కదా ప్రభు, ఆ బాలికను తీసుకురావడం చాలా కష్టమని అని చెప్పి ఆ బాలిక ఎవరినైనా మాయ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. మరోపక్క పిల్లల్ని, ప్రిన్సిపల్ని తీవ్రవాదులు ఒక బంగ్లాలోకి తీసుకువెళ్తారు. అందరినీ కూడా కింద కూర్చోమని అంటూ ఉంటే అప్పుడు ప్రిన్సిపల్ మేడం, బాబు, ఒక్కసారి నా వయసుని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. నేను కింద కూర్చోలేను, ఒక చైర్ లాంటిది వేయించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో, ఏంటి నీకు చైర్ వేయాలా అని ఆ తీవ్రవాదులు అంటూ ఉంటే, ప్లీజ్ బాబు, చచ్చి మీ కడుపున పుడతాను అని చెప్పి అలా ప్రిన్సిపల్ మేడం బతిమలాడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు మా కడుపున పుడతావా అని చెప్పి వాళ్ళు సీరియస్గా చూస్తూ ఉంటారు. లేదు లేదు, మీ కడుపున పుట్టాను, ప్లీజ్ చైర్ వేయించండి, నాకు అసలే మోకాళ్ళ నొప్పులు అని ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే ఇక వాళ్ళు ఒక చైర్ వేయిస్తారు. అలా పిల్లలంతా కింద కూర్చొని ఉండడంతో ప్రిన్సిపల్ మేడం ఒక్కతే అలా చైర్లో కూర్చొని ఉంటుంది. ఇక ఆ తర్వాత తీవ్రవాది అమర్ వాళ్ళ పై ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు. ఏం ఆఫీసర్, ఎలా ఉన్నారు అని చెప్పి అరవింద్ అడుగుతూ ఉంటే, అరవింద్, నువ్వు పిల్లల్ని కిడ్నాప్ చేసావు కదా, దయచేసి వాళ్ళని ఏమి చేయదు అని ఆ ఆఫీసర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అరవింద్, సరే ఆఫీసర్, నేను వాళ్ళని ఏం చేయకుండా ఉండాలంటే మీరంతా మా డిమాండ్స్కి ఒప్పుకోవాలి. మా వాళ్ళందరినీ కూడా మా దగ్గరకు తీసుకువచ్చి వదిలేయాలి. అలాగే మేము దేశం దాటి వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలి. ఇంకొకటి ఏంటంటే అమరేంద్ర ఇక్కడికి ఒంటరిగా రావాలి అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ వాళ్ళ పై ఆఫీసర్, ఏంటి అమరేంద్ర అక్కడికి ఒంటరిగా రావాలా? ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు అడుగుతున్న డిమాండ్స్ కరెక్ట్ కాదు, మధ్యలో అమరేంద్ర ఎందుకు వచ్చాడు అని చెప్పి అమర్ వాళ్ళ ఆఫీసర్ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు ఆఫీసర్ మీరు? అమరేంద్ర మధ్యలో రావడం ఏంటి? అసలు గొడవే నాకు అమరేంద్రకు మధ్య కదా. ఆ అమరేంద్ర మా వాళ్ళందరినీ కూడా జైల్లో వేశాడు, నా గురించి న్యూస్లో వచ్చేలాగా చేశాడు, అలాగే నాకు భయం ఏంటో తెలియజేశాడు. మరి ఇంత చేసిన అమరేంద్రకు నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అందుకే అమరేంద్రని ఒంటరిగా ఇక్కడికి పంపించండి. మీరు కనుక నేను అడిగిన డిమాండ్స్కి ఒప్పుకోకపోతే నేను పిల్లల్ని ఉంచిన బిల్డింగ్ చుట్టూ కూడా ల్యాండ్ మైన్స్ పెట్టాను, అవి ఏ క్షణానైనా పేలొచ్చు, అందరూ కూడా చచ్చిపోతారు అని చెప్పి అరవింద్ ఆఫీసర్ని బెదిరిస్తూ ఉంటాడు. మరో పక్క బాగి, అమర్ వీళ్ళంతా కూడా పిల్లలు ఎక్స్కర్షన్ కోసమని వెళ్ళిన బస్ దగ్గరికి వస్తారు. ఇక కార్ దిగి ఆ బస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. పిల్లలు పిల్లలు అని చెప్పి బాగి బస్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక దాంతో అందులో ఎవరు కూడా లేకపోవడంతో
వాడు పిల్లల్ని ఎటువైపు తీసుకువెళ్ళి ఉంటాడా అని చెప్పి అమర్ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. సార్, బస్సుని ఇక్కడ పార్క్ చేశాడంటే అక్కడికి బస్సు వెళ్ళడానికి రూట్ లేదనుకుంటా, అందుకే నడిచి వెళ్ళుంటారు, కానీ ఎటు వెళ్ళుంటారో అర్థం కావడం లేదు అని చెప్పి అక్కడ అమర్ వాళ్ళతో వచ్చిన పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటాడు. దాంతో అమర్ చుట్టుపక్కల అంతా కూడా చూసి ఇక ఖచ్చితంగా బస్సు ఇక్కడ పార్క్ చేశారంటే రోడ్ ఇటువైపు లేదంటే అటువైపే వెళ్ళుంటారు, నడక దారిన పిల్లల్ని తీసుకువెళ్ళుంటారు, అటు వెళ్దాం పదండి అని చెప్పి ఇక అమర్ బాగిని రాత్రిని తీసుకుని ఆ చోటికి వస్తాడు. ఇక అక్కడికి వచ్చేసరికి అక్కడ గవర్నమెంట్ బోర్డు ఒకటి కనిపిస్తుంది. విషసర్పాలు సంచరించు ప్రదేశం, లోపలికి ఎవరికి కూడా ప్రవేశం లేదు అని చెప్పి గవర్నమెంట్ బోర్డు ఒకటి ఉంటుంది. ఇక అది చూడగానే అమర్ వాళ్ళతో వచ్చిన పోలీస్ ఆఫీసర్, సార్, ఈ నాగుల గుట్ట చాలా ప్రమాదకరమైనది, ఇక్కడ విషసర్పాలు ఉంటాయి సార్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాథోడ్, అడవన్న తర్వాత విషసర్పాలు ఉండవా, పదండి సార్, ఏం కాదు అని చెప్పి అమర్తో రాథోడ్ అంటూ ఉంటాడు. సార్, అన్ని రకాల విషసర్పాలు వేరు, కానీ గజమయూరి వేరు అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటాడు. గజమయూరికి ఎదురుపడిన ఏ ఒక్కరిని కూడా ఇప్పటి వరకు అది విడిచిపెట్టలేదు అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటే, గజమయూరినా అని చెప్పి బాగి, రాథోడ్, అమర్ ముగ్గురు కూడా ఆశ్చర్యపోతారు. అవును మేడం, అది చాలా ప్రమాదకరమైన నాగు, ఇప్పటి వరకు దాన్ని చూసిన వాళ్ళెవరూ కూడా ప్రాణాలతో లేరు. ఈ అడవంతా కూడా గజమయూరికి పుట్ట లాంటిది, ఇక్కడ అడుగు పెట్టిన ఏ ఒక్కరిని కూడా అది బతకనివ్వదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి, లోపల పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో, నేను వెళ్ళి పిల్లల్ని కాపాడుతాను, పిల్లలు ఎంతలా భయపడుతున్నారో అని లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. సార్, మేడంకి ఇక్కడ సిచ్యువేషన్ అర్థం కావట్లేదు, మీరైనా అర్థమయ్యేలాగా చెప్పండి అని పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ బాగితో, నిజమ్మ, నువ్వేం కంగారు పడకు, మన నలుగురు పిల్లల్ని మాత్రమే కాదు, అక్కడున్న ఏ ఒక్క పిల్లల మీద కూడా చిన్న గీత కూడా పడకుండా తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి బాగికి చెబుతూ ఇక అలా లోపలికి వెళ్తూ ఉంటాడు. మరోపక్క పిల్లలంతా కూడా కూర్చొని ఉండగా బంటి, నాకు బాగా ఆకలిగా ఉందంజు, తినడానికి ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అంజు, ఒరే బంటి, నీకు అసలు బ్రెయిన్ ఉందా, లేదంటే ఆకలేసి అది కూడా తినేసావా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటంజు, నాకు అసలు ఓపిక లేదు, ఈ టైంలో నాతో గొడవ పడతావేంటి అని చెప్పి బంటి అంటాడు. రే బంటి, కాసేపు నీ గ్రైండర్ని ఆపలేవా అని చెప్పి ప్రిన్సిపల్ మేడం కూడా అంటూ ఉంటుంది. ఇక ఆకాష్ అలా కిటికీ వైపు చూస్తూ ఉండగా గజమయూరి ఒక్కసారిగా పడగ విప్పి అలా రాళ్ల మధ్యలో నుండి పైకి లేస్తుంది. ఇక దాంతో అదంతా చూస్తున్న ఆకాష్ ఎంతగానో భయపడిపోతూ ఉంటాడు. అటువైపుగా కొన్ని జింకలు వెళ్తూ ఉంటాయి. ఇక అలా గజమయూరి ఒక్కసారిగా పడగ విప్పడంతో బస్సు పక్కకి ఒరిగిపోతుంది. ఇక అక్కడున్న జింక పిల్లలో ఒక జింక పిల్లని గజమయూరి తన నోటితో కరుచుకొని ఇక అలా పక్కకి విసిరి కొడుతుంది. ఇక ఆ దృశ్యాన్ని చూసిన ఆకాష్ ఎంతగానో భయపడిపోతూ ఒక్కసారిగా ఉన్నట్టుండి స్పృహ కోల్పోతాడు. ఆకాష్ స్పృహ కోల్పోవడంతో అంతా కూడా కంగారు పడతారు. అమ్మో, ఒరే ఆకాష్, ఏమైందిరా అని చెప్పి ఆకాష్ మొహం మీద నీళ్లు చల్లి పిలుస్తూ ఉంటుంది. ఏంటి మీ గోల అని చెప్పి తీవ్రవాదులు అంటూ ఉంటారు. మా తమ్ముడు కిటికీల నుండి దేన్నో చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.